దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో దేవుని గూర్చిన సమాచారము మనకు అన్ని విధాలుగా తెలియచేయడానికి దేవుడు ఆయా కాలాల్లో ఆయా భక్తులను ఏర్పాటు చేసుకొని తన ఉద్దేశమును, తన వ్యక్తిత్వమును, మనము చేయవలసిన కార్యములు, మనము జీవించవలసిన విధానం, అనేక విషయాలను గురించి లేఖనాలలో మనకు తెలియపరుస్తూ ఉంటుండగా, ఇక్కడ చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి అన్నాడు. దేవుని పోలి నడుచుకొనుడి అంటున్నాడంటే, దేవుని పోలి ఏ విధంగా నడుచుకున్నాలో మనకు తెలియజేయబడాలంటే ఏం చేయాలి? ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఉంటున్న లేఖనాల్లో చెప్పబడిన దేవుని యొక్క స్వభావము, ఆయన గుణలక్షణాలు, ఆయన యొక్క ఉద్దేశము ఏంటో మనకు తెలియపరచబడాలి, తెలుసుకొని ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకొని దేవుడు ఏ విధంగానైతే నడుచుకున్నాడో ఆ విధంగా నడుచుకోవాలని మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడు మనము దేవునికి ప్రియులముగా మారుతాం. మీరు ప్రియులైన పిల్లల వలె అన్నాడు. అంటే దేవునికి ప్రియులు కొంతమంది ఉన్నాడు. దానియేలు నీవు బహు ప్రియుడవు అన్నాడు. దానియేలు నీవు బహు ప్రియుడవు అని దానియేలుతో చెప్పాడు. అదేవిధంగా దేవునికి ప్రియులైన వారు అనేకులు బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. అనోకు దేవునికి ప్రియుడు, నోవాహు దేవునికి ప్రియుడు, అబ్రహాము దేవునికి ప్రియుడు, ఇసాకు దేవునికి ప్రియుడు, యాకోబు దేవునికి ప్రియుడు, దావీదు దేవునికి ప్రియుడు, సొలొమోను దేవునికి ప్రియుడు. ఇలా భక్తులు అనేకులు దేవునికి ప్రియులుగా ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించే వారుగా ఉన్నారు, దేవుని చేత ప్రేమింపబడిన వ్యక్తులుగా ఉన్నారు. ఈ ప్రియులైన పిల్లల వలె అన్నాడు. వాళ్ళందరూ ఎలా ఉన్నారట? దేవుని దృష్టికి ప్రియులైన పిల్లలుగా ఉన్నారు. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అన్నారు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలంటే ఆయన నడకల్లో మన నడకలు కలపగలగాలి. హల్లెలూయా. ఆయన ఏ విధంగా నడుస్తున్నాడో ఆ విధమైన నడకను మనము నడవడానికి ప్రయత్నం చేయాలి. అపోస్తులైన పౌలు భక్తుడు తీతును గురించి సాక్ష్యం ఇస్తూ 2వ కొరింథీ పత్రిక దయచేసి 12వ అధ్యాయము 18వ వచనములో చూసినట్లయితే, మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనెనా? మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? ప్రభునందు ప్రియులారా, ఒక్క అడుగు జాడల యందు, ఏ అడుగు జాడలలో పౌలన్న నడిచినాడో ఆ అడుగు జాడలలో తీతు కూడా నడుచుకున్నాడు. తీతును గురించి పౌలన్న సాక్ష్యం ఇస్తూ 8వ అధ్యాయం 23వ వచనములో చెబుతాడు, తీతు ఎవడని ఎవరైనాను అడిగిన ఎడల అతడు నా పాలివాడును. హల్లెలూయా. పౌలు భక్తునికి పాలివాడు. పౌలు భక్తుడు ఎవరికి పాలివాడు? దేవునికి పాలివాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, క్రీస్తుతో నేను పాలివాడను, నన్ను పోలి నడుచుకున్నాడు. తీతు నాతో పాలివాడు. హల్లెలూయా. నాతో పాలివాడు. నేను ఒక్క అడుగు జాడలలో, ఏ అడుగులో నేను అడుగు వేశానో ఆ అడుగులో తీతు కూడా వేశాడు. మీ విషయమై నా జత పనివాడునైనా నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునైనా ఉన్నాడని మన సహోదరులని ఎవరని అడిగిన ఎడల
నేను చెప్పుచున్నాను. పౌలన్న తీతును గురించి ఏమంటున్నాడు? సంఘమునకు దూత అంటున్నాడు. దూతలుగా పరిగణించబడతా ఉన్నారు. మరి మనము సామెతల గ్రంథములో చూస్తాం, నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడన్నాడు. దయచేసి మీరు 25వ అధ్యాయము సామెతల గ్రంథములో చూసినట్లయితే 25వ అధ్యాయము 13వ వచనములో చూసినట్లయితే, నమ్మకమైన దూత తనను పంపువానికి వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయను. హల్లెలూయా. తన యజమానుని యొక్క హృదయమును తెప్పరిల్ల చేయను. పౌలు భక్తుడు తీతును కన్నాడు. తీతును కన్నందుకు పౌలు భక్తుడు సంతోషపడతా ఉన్నాడు. అరే, ఎంత మంచి నమ్మకమైన దూతను నేను కన్నాను. అతడు ఎటువంటి వాడుగా ఉంటాడట? కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడుగా ఉంటాడు. కోతకాలపు మంచు చల్లదనము వంటి వానుగా మనము తయారు కావాలి. ఆనాడు తీతు తయారయ్యాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయములో చెబుతాడు, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడన్నాడు. దయచేసి 17వ వచనము చూడండి. 17వ వచనము, దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. అంబాసిడర్ అన్నట్టు. నమ్మకం, ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్కు ఒక అంబాసిడర్గా ఒకరిని నియమిస్తారు. అట్లా నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడుగా ఉంటాడు. ఔషధం అంటే టాబ్లెట్ లాగా, ఏ టైంలో ఏ మందు ఏది వేస్తే నయమవుతుందో నమ్మకమైన రాయబారి కూడా అలా ఉంటాడు. నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుని యొక్క హృదయమును తెప్పరిల్ల చేయును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనల్ని కన్నందుకు దేవుడు సంతోషపడాలి. అరే, నేను నడుచుకున్న ప్రకారం నువ్వు నన్ను పోలి నడుచుకుంటున్నావని దేవుడు సాక్ష్యం ఇవ్వగలగాలి ప్రియులారా. అలా పౌలు భక్తుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. పౌలు భక్తుడు పలికిన మాటను గ్రంథములోనికి వచ్చిందంటే దేవుడు అనుమతించాడని అర్థం. లేఖనములోనికి వచ్చిన ప్రతి మాట మనుషుని ఇచ్చ వలన కలిగినది కాదు అన్నాడు. దయచేసి మీరు పేతురు రాసిన పేతురు పత్రిక దయచేసి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో చూసినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా దేవుని లాగా పలికినారు, దేవుని వలన పలికినారు. అంటే పౌలన్న పలికిన మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అని పౌలన్న పలికిన మాట తన మూలముగా పలకలేదు, దేవుని మూలముగా పలికాడు, దేవుడి వలన పలికాడు. కాబట్టి అది లేఖనమయ్యింది. లేఖనములో చెప్పబడిన ప్రతి మాట నిరర్ధకము కానేరదు అన్నాడు. హల్లెలూయా. లేఖనము నిరర్ధకము కాదు ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, లేఖనమును మనము జాగ్రత్తగా గమనించాలి. దేవుని గురించి చెప్పబడిన ప్రతి మాటను మనము ధ్యానములోనికి తీసుకోవాలి, మనం ధ్యానం చేయాలి. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనములో చెబుతాడు, 1, 2, 3 వచనాల్లో, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు పరితాపము చెందుతూ ఉన్నాడు. భూమి నిరాకారముగా మారింది. ఎందుకు నిరాకారముగా ఉండడానికి దేవుడు భూమిని సృజించాడా? అలా సృజించలేదు. నివాస యోగ్యకరముగా దేవుడు భూమిని సృజించాడు, కానీ నిరాకారముగా మారిపోయింది. ఎందుకు ఆకారము లేనిగా మారిపోయిందంటే, ఒకడు లూసిఫర్ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడు దుష్టుడై వాడు ఈ భూమి మీదకి ప్రళయము తీసుకొచ్చాడు. ఆ కారణాన్ని బట్టి భూమి చెడిపోయింది, భూమి నిరాకారముగా మారిపోయింది. దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచున్న పరిస్థితుల్లో దేవుడు వెలుగు కమ్మని పలికాడు. హల్లెలూయా. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను అన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు దేవుని పోలి నడుచుకుంటున్న మనము నాశనమైపోయిన భూమి మీద దేవుడు తన వాక్కును పంపించాడు. నాశనమైపోతున్న సమాజము పట్ల కూడా మనము కూడా మన వాక్కును పలకగలగాలి. అప్పుడు క్రీస్తును పోలి నడుచుకున్న వారం అవుతాం. వెలుగు కమ్మని పలికాడు. ఎందుకు?
చీకటిమయం అయిపోయింది భూమి అంతా, వెలుగు లేదు. కాబట్టి వెలుగు కమ్మని పలికాడు. అపవిత్రమైపోయింది, అన్యాయమైపోయింది, అనేక విధాలుగా చెడిపోయిన సృష్టిని బాగు చేయడానికి దేవుడు తన నోరును విప్పాడు. కలుగును గాక, కలుగును గాక అని పలికాడు. అలా కలిగిన ఈ ప్రియులారా, మనము కూడా దేవుని పోలి నడుచుకుంటున్న మనం కూడా ప్రస్తుత కాలంలో సంభవిస్తున్న ప్రతి విషయమై దేవుని సన్నిధానంలో మనము కూడా పలకాలి. ఎందుకంటే ఏ పోలికలో మనము సృష్టింపబడ్డామో ఆ పోలిక దేవుని పోలిక. హల్లెలూయా. దేవుడు పలకగా మరి వెలుగు కలిగింది. మనము పలికినప్పుడు కూడా వెలుగు కలుగుతుంది పిల్లలు. మనము పలకగలగాలి. అన్యాయాన్ని చూసి మనము ఆక్రందించగలగాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులో కానేరని చెప్తున్న లేఖనం. అన్యాయం అంటే దేవునికి ఇష్టం ఉండదు. అన్యాయము చేసే వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు పిల్లల. అన్యాయమును బట్టి దేవుడు అసహించుకున్నట్లుగా మనం కూడా అన్యాయమును అసహించుకోవాలి. ఇది దేవుని పోలిక. న్యాయమును స్థాపించడంలో దేవుడు ఏ విధంగానైతే పూనుకుంటాడో ఆ న్యాయమును స్థాపించడానికి మనము కూడా పూనుకునాలి. సత్యమును స్థాపించడానికి దేవుడు ఏ విధంగా ప్రతిష్ఠించుకున్నాడో తను తాను మనము కూడా సత్యము కొరకు మనల్ని మనము ప్రతిష్ఠించుకోవాలి. ప్రతి విషయము ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి దేవుని యొక్క స్వభావం ఎక్కడెక్కడనైతే చెప్పబడిందో, దేవుని యొక్క లక్షణాలు ఏమిటి అంటే అని ఎక్కడెక్కడనైతే చెప్పబడ్డాయో అవన్నింటినీ మనము ప్రియులైన పిల్లల వలె మనము నడుచుకున్న బద్దులమై ఉండాలి పిల్లలు. దేవుడు పలికినప్పుడు వెలుగు కలిగింది. మనం పలికినప్పుడు కూడా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు మరి 21వ సంకీర్తనలో చెబుతాడు. 21వ సంకీర్తనలో మనం చూసినట్లయితే 21వ సంకీర్తన 21వ సంకీర్తన దయచేసి మొదటి వచనం నుండి చూద్దాం. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక. ఇప్పుడు అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. మన మనోభిష్టము దేవునికి అంగీకార యోగ్యమైనదై ఉండాలి పిల్లరా. దేవునికి ఇష్టం లేని మనోభిష్టం మనం కలిగి ఉండద్దు. దేవునికి ఇష్టం లేని దీర్ఘాయువు కూడా కలిగి ఉండద్దు. దేవునికి ఇష్టమైన జీవితాలే మనం కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన జీవమే మనలో ఉండాలి. అప్పుడు దేవునికి ఇష్టమైన మనోభిష్టము మనో ఇష్టం అన్నట్టు. మనోభిష్టం అంటే మనో ఇష్టం, మనసునకు ఏది ఇష్టమో అర్థము. హల్లెలూయా. అతని మనోభిష్టము అంటే దావీదు యొక్క మనోభిష్టమును నీవు సఫలీకృతము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించుచున్నావు. అంటే మనం కూడా సమాజంలో ఏం చేయాలంటే జరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుని సన్నిధానములో మొర్ర పెడుతూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన మనోభిష్టమును కూడా సఫలీకృతం చేస్తాడు. మన పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. 20వ అధ్యాయంలో చూడండి. 20వ అధ్యాయంలో దయచేసి 1వ వచనం నుండి ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యెహోవా దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. అంటే గాక 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 అని అంటున్నాడు. అంటే అగును గాక, ఆమెనని పలకబడును గాక అంటున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. అగాధ జలములు మరి 2గా వేరగును గాక అన్నాడు. ఇవన్నీ అగునుగాక అన్నప్పుడు అవి జరిగినాయి. ఇప్పుడు అక్కడనేమో దేవుడు అగునుగాక అన్నాడు, ఇక్కడనేమో భక్తుడు అగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అగునుగాక అన్నాడు, జరిగింది. భక్తుడు అడుగునుగాక అన్నప్పుడు ఎందుకు జరగదు? జరుగుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నాడు. హల్లెలూయా. నీవు విశ్వాసముతో అడగగలగాలి. హల్లెలూయా. ఇది దేవుని పోలిక, ఇది దేవుని పోలిక. ప్రభునందు ప్రియులారా, దేవుని పోలికగా నడుచుకున్నాలంటే మనము అన్ని విషయంలో దేవుడు ఏ విధంగా నడుచుకున్నాడో అవన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దేవునికి ఆయాసం కలిగించేవన్నీ మన నుండి తొలగిపోవాలంటే దేవునికి ఇష్టం అయినవన్నిటిని మనము గ్రహిస్తూ ఉన్నప్పుడు దేవునికి అయిష్టమైన వాటిని మనల్ని అవంటారు అవే తొలగిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు ఆ 20వ అధ్యాయంలో, నీ కోరికను 4వ వచనం చూడండి, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును
సఫలపరచును కాక. మన ఆలోచన ఏమై ఉండాలి? రక్షణ పొందిన ప్రతి విశ్వాసి సత్యంను గురించిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవాలని మన ఉద్దేశమై ఉండాలి. మన ఆలోచన ఏమై ఉండాలి? ఈ భూమి మీద దేవుని కార్యములు జరుగునట్లుగా మన ఆలోచనలై ఉండాలి. దేవుడు జరిగించపోనుకున్న ప్రతి కార్యము సఫలీకృతం అగునట్లుగా మన ఆలోచనలై ఉండాలి. మధ్యాహ్నం మరి చాలాసేపు అయిపోయింది, మన చాలా మంచి బిర్యానీ తినాలని ఆలోచన మనం ఏ విధంగానైతే కలిగి ఉంటామో అంతే విధంగా ఎందుకంటే ఉత్తమముగా దేవుని రాజ్యము వచ్చునట్లుగా మన ఆలోచన ఉండాలి. మరొక ప్రార్థనలో మరి ఏం చెప్తాం? దేవాని రాజ్యము వచ్చునుగాక అన్న. వచ్చునుగాక అంటే రావాలని అర్థము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము అన్నాడు. అంటే మనము ఇతరుల రుణములను క్షమించే వారమై ఉండాలి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును పెట్టుటకు ఈ లోకమునకు వచ్చినన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ప్రకారం. ఇప్పుడు మనకు కూడా అలాంటి ఆలోచనలు ఉండాలి. మనం ఈ లోకములో పరిచారము చేయగలిగిన స్థితిని మనం సంతరించుకోవాలి. అప్పుడు దేవునికి పాలివారముగా మనం మారగలుగుతాం. పౌలన్న తీతును గురించి అతడు నా పాలివాడని చెబుతున్నాడు. నా పాలివాడంటే ఏ విషయంలో పాలివాడు? సువార్త వ్యాపకత్వంలో పాలివాడు, దేవుని చిత్త నెరవేర్పులో పాలివాడు, దేవుని ఉద్దేశ సఫలీకృతం చేయడంలో పాలివాడు, దేవుని పని జరిగించడంలో పాలివాడు, దేవుని కొరకు హింసించబడడంలో పాలివాడు, దేవుని కొరకు ఆశీర్వదింపబడడంలో పాలివాడు, దేవుని కొరకు ఉపవాసం ఉండడంలో పాలివాడు, దేవుని కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండడంలో పాలివాడు. అన్ని విషయంలో పాలివాడు కనుక మేము ఒక్క అడుగు జాడలేందు నడుచుకోనలేదా అన్నాడు. హల్లెలూయా. మనకు అలాంటి అనుభవము దేవునితో ఉండాలి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్న వారితో మనకు అటువంటి భాగస్వామ్యం ఉండాలి. దొంగతో మనము ఏకీభవించద్దు పిల్లరా. దోచుకున్న వారితో మనం ఏకీభవించద్దు, వ్యభిచారులతో మనం ఏకీభవించద్దు, అన్యాయస్తులతో మనం ఏకీభవించద్దు, దేవుని రాజ్యంను తృణీకరించే వారితో మనం ఏకీభవించద్దు. దేవుని రాజ్యము కొరకు ఎవరైతే ఆకలి తప్పులు కలిగి ఉంటారో వారితో మనం పాలివారము కావాలి. హల్లెలూయా. వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనుడి అన్నాడు. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మందులు కాక. దయచేసి హెబ్రీ పత్రిక ఒక మాట చూపించి నేను ముగించేస్తాను పిల్లరా. హెబ్రీ పత్రిక దయచేసి 6వ అధ్యాయము 11వ వచనము 12 చూడండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీరు నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుద మట్టుకు కనపరచవలనని. మీరు ఏ ఆసక్తి అయితే కనపరిచారో అది తుద వరకు కనపరచవలనని అపేక్ష అంటే కోరిక. ఉపేక్ష అంటే విడిచిపెట్టడం, అపేక్ష అంటే కోరుకోవడం. ఇప్పుడు పౌలు భక్తుని ఒక కోరిక ఏంటి? మీరు ఏ ఆసక్తి అయితే మొదట ప్రారంభించారో, మొదట ఏ ఆసక్తి అయితే మీలో ఉన్నదో అది తుద మట్టుకు కనపరచవలెనని. కనపరచాలంటే కలిగి ఉండవలెనని అని చెప్పట్లేదు, కనపరచవలెనని అన్నాడు. కనపరచనడా కలిగి ఉండవలెనని అన్నాడా? కనపరచవలెనని అంటే క్రియలలో చూపించాలని అర్థం. హల్లెలూయా. కనపరచుట అనగా ప్రవర్తించుట, కనపరచుట, జరిగించుట, ఇవన్నీ పర్యాయ పదాలు ప్రియులారా. కాబట్టి జరిగించాలి, కనపరచాలి, ఇవన్నీ విషయాలను మనము ఎప్పటి వరకు? తుదమట్టుకు అన్నాడు. తుదమట్టుకు అంటే అంతము దనుక. హల్లెలూయా. అంతము దనుక మనము వాగ్దానములను పోలి నడుచుకున్న వారిని మనం కూడా పోలి నడుచుకోవాలి. వాగ్దానములు స్వతంత్రించుకున్నారు కొంతమంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను వాగ్దానము మరి అబ్రహాము విషయములో నెరవేరింది అన్నాడు. యాకోబు పత్రిక దయచేసి చూడండి. యాకోబు పత్రిక దయచేసి 2వ అధ్యాయము 23వ వచనము చూడండి. 22 నుంచి చదువుదాం. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా. కాబట్టి
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము, హల్లెలూయా, అను లేఖనము అతని విషయంలో నెరవేర్చబడ్డది. అంటే వాగ్దానము ఉన్నది, వాగ్దానమును అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. ఇప్పుడు స్వతంత్రించుకున్న వారిని పోలి హెబ్రీ పత్రిక 6:12 ఏం చెప్తున్నాడు? స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనున్నట్లు అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వాగ్దానములను మనము పోలి నడుచుకుంటున్నప్పుడు ఆ వాగ్దానములను స్వతంత్రించుకునే అనుభవములోనికి మనము రావాలి అంటే తుదమట్టుకు మనము కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. మొదట ఏ ఆసక్తి అయితే ఉందో అదే ఆసక్తి. రక్షణ పొందినప్పుడు చాలామంది ఇంకా నాకు లోకంతో సంబంధం లేదు ప్రభు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని బాప్తిస్మాలు పొందుతారు. తర్వాత మళ్ళీ జీవితం అంతా ఈ లోకమును అనుసరిస్తూ బ్రతుకుతాడు. అందుకే రోమపత్రిక 12 రోమపత్రిక ఎవరికి రాశాడు? రక్షణ పొందని వారికా? రక్షణ పొందిన వారికి కదా. ఆ రక్షణ పొందిన వారికి అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా 12:2 చెప్తాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించు. అంటే రక్షణ పొందారు కానీ ఈ లోక మర్యాదను అనుసరించి, రక్షణ పొందుతున్నప్పుడు ఏమని నిబంధన చేసుకుంటాం? ఇంకా లోకంను అనుసరించని ప్రభువా నిన్ను అనుసరిస్తానని. అట్లనే రోమా సంఘస్థులు కూడా రక్షణ పొందారు కానీ రక్షణ కొనసాగించుకోలేకపోతున్నారు పిల్లలు. అందుకే రోమా 10వ అధ్యాయంలో చెబుతాడు, మొదటి వచనంలో, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నానంటాడు. కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకనగా ఎలయనగా వారు తమ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతిని లోబడలేకపోయారు. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందినప్పుడు మనం అందరం అనుకుంటాం, ప్రభువా నా నీతి కాదు, ప్రభువా నా స్వచిత్తం కాదు, నీ చిత్త ప్రకారంగా బ్రతుకుతాను, నిన్ను పోలి నడుచుకుంటాను, ఇంకా నేను లోకమును ఏమాత్రం అనుసరించాలని ప్రార్థన చేసుకుంటాను. కొన్నాళ్ళ తర్వాత దేవుడు మనకు జ్ఞాన హృదయం కలిగజేసినప్పుడు, మన హృదయ నేత్రములు తెలిసినప్పుడు, ఇంతవరకు మనం నడిచి వచ్చిన యాత్ర ఏంటి అని చూసినప్పుడు, అది లోకమును అనుసరించి నడుచుకున్నాను కదా నాకు కనువిప్పు, పశ్చాత్తాపము మనలో వస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఏ అనుభవము మొదట ఏ ఆసక్తి అయితే ఉందో అదే ఆసక్తి తుదమట్టుకు కనపరచవలనని నేను మిగుల అపేక్షించుచున్నాను అంటున్నాడు పౌలన్న. ఆ అపేక్ష మనలో ఉండాలి ప్రియులారా. ఆ అపేక్ష కొరకు మనల్ని అంకితం చేసుకున్నాలి. హల్లెలూయా. అదే అపేక్ష ఉండాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాలనే అపేక్షనే ఉండాలి, కోరికనే ఉండాలి. లోకము అలా నడుచుకుంటుంది కదా, ఇలా నడుచుకుంటుంది కదా, ఐశ్వర్యవంతులైతున్నారు ఏదో అనుసరించాలని లోకమును మనం అనుసరిస్తే దేవుణ్ణి మనం మిస్ అవుతాం. దేవుని మిస్ అయిపోయి నువ్వు కోట్లు సంపాదిస్తే నష్టం నీకే. నువ్వు దేవుని అనుసరిస్తున్నప్పుడు నువ్వు కడుబీదగా కూడా ఎత్తబడితే దేవుడు నిన్ను ఒక అద్భుతమైన స్థితిలో దేవుడు నిలబెట్టుకుంటాడు పరలోక రాజ్యంలో. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు ఏదైనా మనము త్యాగము చేయడానికి ఇష్టపడాలి. పౌలను అంటాడు, అందుకే నేను వెనుకున్న వాటిని మరిచి అంటాడు, ఏదేది లాభకరమో వాటన్నింటిని నష్టముగా ఎంచుకొనిచున్నాను అంటాడు. అటువంటి అనుభవము మన జీవితంలో కలిగి జీవించాలి ప్రియులారా. ఏదైతే దేవుడు అగునుగాక కలుగునుగాక అని పలికాడో అది కలుగునుగాక అగునుగాక అని మనము పలికగలిగిన స్టేటస్లోనికి మనము రావడమే మన భక్తి జీవితానికి ఉన్నటువంటి పరాకాష్ట. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనల్ని బట్టి ఏమంటాడు తెలుసా? 82వ సంకీర్తన 6వ వచనంలో ఏమన్నాడు? మీరు దైవములనియో మీరు సర్వోన్నతుని కుమారులనియో నేనే సెలవిచ్చుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య దేవుడు పలికాడు అగునుగాక అని పలికినప్పుడు, మనము దైవముగా మారినప్పుడు, మనం పలికినప్పుడు కూడా మన మనోభిష్టమును దేవుడు తప్పకుండా సఫలీకృతం చేస్తాడు. మన పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థనను దేవుడు మానక హల్లెలూయా. ఆ మాటను మనం అండర్లైన్ చేసుకునాలి. ఆ 21వ అధ్యాయంలో 21వ సంకీర్తనలో చెప్పబడిన మాట, అతని పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థనను మానక అంగీకరించుచున్నాం. హల్లెలూయా. మనము అంగీకరింపబడాలి, మన ప్రార్థనలు అంగీకరింపబడాలి. దేవుడు మనకు గొప్ప అధికారం ఇచ్చాడు. ఆ అధికారంను మనము వినియోగపరచాలి. అయ్యో నాకేంది, నేనేం చేయగలుగుతాను అనుకోవద్దు. ఎప్పుడైనా మనము దేవుని పిల్లలము కనుక దేనైనా బంధించడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు. మనల్ని ఆటంకపరుస్తున్న సకల విధములైన చీకట్లను యేసు నామములో బంధిస్తున్నాను అని అనగలిగిన శక్తిని దేవుడు మనకిచ్చాడు. పాములను త్రేలను త్రొక్కుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఆ అధికారంను వాడుదాం, సత్యమును స్థాపిద్దాం. సత్య సంస్థాపన కొరకై మన జీవితంలో అంకితం చేసుకొని మనం ముందుకు సాగుదాం. మనము మన కుటుంబీకులందరము దేవుని సేవించే వారముగా జీవితం. ప్రభునందు ప్రియులారా, యెహోషువ అన్నాడు, నేనును
నా ఇంటి వారును యెహోవాను సేవించేదమన్నాడు. హల్లెలూయా. ఆ అనుభవము మనందరి కుటుంబ జీవితాలలో మనం కలిగి ఉండి దేవునికి ఇష్టలముగా, దేవునికి ప్రియులముగా, దేవునికి పాలివారముగా ఈ లోకంలో బ్రతుకుదాం. దేవుడు అటువంటి కృప, సహాయము, ధన్యకరమైన జీవితం మనందరికీ అనుగ్రహించి నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం చేద్దాం. ఒకప్పుడు రక్షణకు ముందు, రక్షణ పొందుతున్నప్పుడు ఎటువంటి నిబంధనలు, ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి పరిస్థితులు నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయి? యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు సహాయం చేయండి. మునుపటి వలె నన్ను మండించండి. ఆనాడు భక్తులు మండినట్టుగా నన్ను మండించండి. ఆనాడు భక్తులు ఏ విధంగా నడుచుకున్నారో నన్ను నడవ చేయండి. నాకు సహాయం చేయండి ప్రభువా. నేను నిష్ప్రయోజకునిగా ఉండడానికి వీల్లేదు. నీకు ప్రయోజనకరునిగా మార్చండి. సంఘానికి ప్రయోజనకరునిగా నన్ను మార్చండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపోస్తలులు, శిష్యులు అపనిందలు, హింసలు. అపోస్తలులు, శిష్యులు అపనిందలు, హింసలు అన్నిటిని భరించిరి, అన్నిటిని భరించిరి, ఆత్మలను రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము? యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము? లేచిరారమ్ము క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము? ఆపదలు, అపనిందలు, నిర్బంధము, బంధము. ఆపదలు, అపనిందలు, నిర్బంధము, బంధము. చెరసాల సంఖ్యల్లోను, చెరసాల సంఖ్యల్లోను ఇంకేవి లేవిప్పుడు. నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము? కోతెంతో విస్తారము, కోసేడి వారెవ్వరు? కోతెంతో విస్తారము, కోసేడి వారెవ్వరు? కొంతైన చేయంగను, కొంతైన చేయంగను కోరిక కలిగుండుము. ఏది నీ సాక్ష్యము? దేవానికి వందనాలు. మా ఎదుట మీరుంచిన భక్తులను పోలి, వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి, మా ఎదుట ఉంచబడిన పరుగు పందెములో, ఈ జీవన వ్యాపారంలో ఏమాత్రము చిక్కు కనకుండా నిన్ను సంతోషపెట్టగలిగిన నమ్మకమైన దూతగా నన్ను తయారు చేయండి. నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని నా వాణిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడన్నాడు. అటువంటి అనుభవం నాకు దయచేయండి. అందరము ప్రార్థన చేద్దాం.